ఆందోళ్ మండల్ జోగిపేట 13వ వార్డులో వార్డు కౌన్సిలర్ పట్లూరి శివశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, 10వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల ప్రవీణ్, 13వ వార్డు మాజీ కౌన్సిలర్ రంగా సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాకూరి వెంకన్న, కాసాల ప్రవీణ్, ఆకుల శంకర్, డాక్టర్ సోమప్ప, రాజు, శ్రీశైలం, విఠల్, పవన్, మణి, రాములు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జడ్జి గారికి, మా శేఖర్, ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మరి గల్లీ వాసులకు అందరికీ శంకరన్న అక్కడ పోను అక్కడి నుంచి గోటూరి, రామ్లు, మల్లేశ్వరి, మహిదర్, సాయి కీర్తన్, సకుటుంబం శంకర్ అవునా పూలు ఉన్నాయి, దండ ఉన్నది. శంకర్ అక్కడ ఆస్తర్పం ఉన్నది ఇక్కడ తీసుకుపోయిందమ్మా అమ్మ, ఏమన్నా బిడ్డ అమ్మ తీసుకుపోయినట్టు నువ్వు తీసుకుపోదామంటే ఎంతసేపు చెప్పినా ఈ పొద్దు రేపు ఎన్ని లారీలు అన్నీ ఎక్కడెక్కడ పోతున్నాయి. అరకత బరకత అంటే కళ్ళ పడుకులే, కళ్ళ పడుకులే అరకత బరకదు. అవును, మరి నీకు కూడా ఒక పెళ్ళ ఉంది, అందరికీ పిల్లలు ఇల్లుగల్లో తీయాలి. మరి మాకేమిస్తారు? మంచిగా గండి మైసం మంచిగా ఎత్తుకొని మీకు ఎత్తుకొని గండి మైసం ఒకటి విగ్రహం గండి చేయించుకోండి మీరు అందరు నాయకుడు. నేను ఇదివరకు కూడా అన్న శంకర్కు అన్న నేను అన్న అందరు కూడా నాయకులు అందరు కూడా చేయించాలి అని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నా తల్లి పాలిస్తుంది, మరి అడిగితేనే తెలుస్తుంది. మీరు అడగరు, నేను అడుగుతా. ఈ జాతరకి అందరికి నేను ఎంతమంది ఇంతకు మొదలు అన్ననే ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ 13వ వార్డులో ఈ సంవత్సరము
నన్ను ఎన్నుకొని ఈ పూజకు నన్ను అరుణ్ చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకునేది ఏంటంటే ఇక్కడ అంతా వ్యవసాయదారులు 90% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వర్షాలు భారీగా పడి వారి పంట పొలాలు సమృద్ధిగా అయ్యి వారికి అన్ని విధాల ఆర్థికంగా అన్ని విధాల వాళ్ళకు తోడ్పాటు ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మాపైన జోగిపేట ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మైసమ్మ మాతాకి జై.